అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. అవసరం ఉంది కదా అని ఎవరు ముందు పడితే వారి ముందు చేయి చాచితే సమయం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని నీచాతి నీచంగా చూస్తారు. కాబట్టి అవసరానికి చేయి చాటం తప్పు అని నేను అనను. కానీ దాన్ని అవకాశంగా తీసుకునే మనుషుల ముందు మాత్రం చేయి చాచి ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దని మాత్రం చెప్తాను. ఎందుకంటే పులి ఆకలితో చావనన్నా చస్తుంది, కానీ గడ్డి మాత్రం తిందు. అది పులికి ఉన్నటువంటి ఆత్మాభిమానం. ఒక క్రూర జంతువుకే అంత ఖచ్చితమైన తన ఆత్మాభిమానం ఉన్నప్పుడు మనం విచక్షణా జ్ఞానం కలిగిన మనుషులం కదండి. మరి మనకెంత ఉండాలి? అందుకే అంటున్నా, ఎవరి ముందు తల వంచాలో, ఎవరి ముందు కాలు ఎగరేసుకుని బతకాలో అనేది తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? కాబట్టి అవసరం మనిషిని పరీక్షిస్తుంది. ఆ పరీక్షాకాలంలో దిగజారకుండా తన ఆత్మాభిమానాన్ని కాపాడగలిగిన వాడే 10 మందిలో తలెత్తుకొని బతకగలుగుతాడు, 10 మందికి ఆదర్శంగా నిలుస్తాడు. మరి మీరు ఎలా కొనుక్కుంటున్నారో ఆలోచించి బతకండి. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా.